నమస్తే అండి అందరికీ కూడా. సతీష్ గారు, గతంలో కూడా చాలాసార్లు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడుకుంటున్నాం. బట్ ప్రతిసారి కూడా మాట్లాడుకుంటున్నప్పుడల్లా కూడా ఇంకా ఆర్థిక పరిస్థితి దిగజారిపోతుంది తప్ప మెరుగైన పరిస్థితులు కనిపించట్లేదు. సరే, కారణాలు ఏమైనా గత ప్రభుత్వం అప్పులు చేసిందా, ఇప్పటి ప్రభుత్వం కొత్తగా అప్పులు తీసుకొస్తుందా, ఏదైనా కూడా ఇదంతా రాష్ట్ర ఖజానాకు పెనుభారంగా మారుతున్న టైంలో అసలు రేవంత్ ముందున్న ప్లాన్స్ ఏంటి? అంటే ఆర్థిక వనరులు ఎలా సమకూరుస్తుంది, ఇచ్చిన హామీలు కానీ, సంక్షేమ పథకాలకు కానీ, ఉద్యోగుల జీతాలు కానివ్వండి, లేకపోతే రాష్ట్రం రోజు నడిచే పరిస్థితులు కానీ, ఇవన్నీ ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు ఏంటి అనేది రాష్ట్ర ప్రజలకు నిజాలు తెలియాలి. బాగా 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలించింది. రాష్ట్రం వచ్చినప్పుడు మనం మిగులు బడ్జెట్గా ఉన్నాము. 16,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్తో మనకు రాష్ట్రం వచ్చింది. అదే పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోటు బడ్జెట్తోనే పోయింది. వాళ్ళకు రాజధాని లేదు, విపరీతమైన కష్టాలు అటువైపు. ఇటువైపు ఏమో మనకు అన్ని హైదరాబాద్తో కూడుకున్న తెలంగాణ, మనకు మంచి ఇన్కమ్తో ఉన్న ప్రాంతం. అంటే కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడే చెప్పాడు, మనది లోటు బడ్జెట్ లేని ప్రభుత్వం కాదు, మనకు బ్రహ్మాండంగా మిగులు బడ్జెట్ ఉంది, మనకు బంగారు తెలంగాణ, కొంచెం మంచిగా చేసుకుందామని చెప్పిన. అయితే ఏ రోజు కూడా తెలంగాణలో దోపిడీకి గురైందని చెప్పింది ప్రచారంలో, తెలంగాణ ఉద్యమంలో చెప్పింది తప్ప ఇది వెనకబడుకొని ఉంది, ఇందులో ఇక్కడ ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయన్న పరిస్థితులు లేవు. ఇది మిగులు బడ్జెట్గానే ఉంది మొదటి నుంచి కూడా. అయితే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కొత్తగా చేపట్టింది ఏం లేదు. రీడిజన్ పేరుతోనే పాలమూరు రంగారెడ్డి అని కాళేశ్వరం. ఆ తర్వాత భవన నిర్మాణ విషయానికి వస్తే ఆయన ఉన్న సెక్రటేరియట్ కానీ, తర్వాత ఆయన ఉండడానికి ఉన్న ప్రగతి భవన్ కానీ, కొత్త కన్స్ట్రక్షన్స్. ఆ తర్వాత జిల్లాలలో జిల్లా కలెక్టర్ కార్యాలయాలు, పార్టీ కార్యాలయాలు ఇవన్నీ జరిగినాయి, ఎస్పీ కార్యాలయాలు, ఈ కొత్తగా జరిగిన నిర్మాణాలు. కానీ అప్పు మాత్రము మొన్నటి గవర్నమెంట్ దిగిపోయిన తర్వాత వాళ్ళు 7.5 లక్షల కోట్ల రూపాయల అప్పు అనేది చూపించారు. వాస్తవానికి ప్రచారంలో 2.5 లక్షల కోట్లు 3 లక్షల కోట్లు అనేది అనిచింది ఎన్నికల ప్రచారం అంతకన్నా గవర్నమెంట్ ఉన్నప్పుడు. కానీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పూర్తి అధికారులు సమీక్ష చేసి ఆ లెక్కలను తీసి ఇచ్చేవరకల్లా ఇంత అయిందంటే డబల్. బయట ప్రచారం అనేదేమో 3, గవర్నమెంట్ వచ్చేవరకల్లా అంత అధికారులు క్లియర్ కట్గా తీసి చెప్పేవరకల్లా 7.5. అంటే దీనికి ప్రతిరోజు 191 కోట్లు వడ్డీ కింద, అసలు వడ్డీ కింద వెళ్ళిపోయే పరిస్థితి. ప్రతిరోజు 191 కోట్ల రూపాయలు. అదే రకంగా అసలు నిజానికి చెప్తున్నాను, కేసీఆర్ నేను తప్ప ఇంకెవడొచ్చినా కూడా ఈ రాష్ట్రాన్ని పాలించే పరిస్థితి అనేది ఉండొద్దనేది టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న కేసీఆర్కు, కేటీఆర్కు, హరీష్ రావుకు, సంతోష్ రావుకు, కవితారావుకు, వీళ్ళకందరికీ తెలుసు. ఇంకోటి దాంట్లో ప్రముఖంగా పనిచేసిన మంత్రులకు అందరికీ కూడా. అంటే దొరికింది దోసినట్టుగా తినని చెప్పేసి అనేసి అని దాంట్లో వీళ్ళు పూర్తిగా ఎవరు ఎక్కడ చూసినా తీసుకొచ్చారు, ఖర్చు పెట్టారు. మిషన్ భగీరథ అని, కొత్త పైపు లైన్లని, పాత ఆల్రెడీ ప్రతి ఊర్లో నీళ్ళ ట్యాంకులు ఉన్నాయి, కొత్తగా కట్టాలని కొత్త పైప్ లైన్ అని, ఇట్లా అంటే వృధాగా డబ్బును వృధా చేసిండు. కేసీఆర్ అప్పు చేస్తున్నప్పుడు కూడా ఒక మాట అన్నాడు, ఏమని? అప్పు చేసి పప్పు కూడుతుంది. ఎన్ని దేశాలు చేస్తారు? అమెరికా కూడా చేసింది. ప్రపంచ దేశాల్లో పెద్ద దేశమైన అమెరికా కూడా అప్పులు చేసింది, జపాన్ అప్పు చేసింది, ఇండియా అప్పు చేసింది, అందరు అప్పు చేసింది. నేను చేసిన తప్పే ఉంది? ఏమైనా అంటారు చూడండి, కొడుకును ఫెయిల్ అయితే వాడు ముందు వాడు చెప్పకుండా, నేను ఫెయిల్ అయినని చెప్పకుండా, వెంకరాయ కొడుకు ఫెయిల్ అయ్యిండు, సుబ్బయ్య కొడుకు ఫెయిల్ అయ్యిండు, పుల్లయ్య కొడుకు ఫెయిల్ అయ్యిండు, నేను కూడా అయినా. అట్లా అన్ని రాష్ట్రాలు అన్ని దేశాలు అప్పులు చేస్తున్నాయి కదా, నేను చేసే తప్పేంటి? సరే, అప్పు చేసినావు బాగానే ఉంది, కానీ కొత్తగా చేసింది ఏముంది? కొత్తగా ఇక్కడ వచ్చింది ఏంది? అదనంగా పలానా దానికి ప్రజలకు అక్కడికి వచ్చేదాన్ని చేసినామని చెప్పడానికి ఎలాంటి లెక్కలు కూడా లేవు. అంటే వీళ్ళు దేని మీద వృధాగా పెట్టి డబ్బులు సంపాదించుకోవాలని ఆలోచన చేసి, కరెంటు విషయంలో అదే, ఛత్తీస్గఢ్ అంశంలో అదే జరిగింది. ప్రజాధనాన్ని అంటే మన 24 గంటలు కరెంటు కనపడుతుంది కదా అని, కరెంటు కనపడుతుంది ఇక్కడనే కాదు, దేశమంతటా ఉంది మిగులు కరెంటు ఉంది, దేశవ్యాప్తంగా ఉంది మిగులు కరెంటు. అంటే ఇక్కడికి వచ్చేవరకల్లా వీళ్ళు మేమేదో కొత్తగా వచ్చేసినాం, ఇక చేసినాం అన్నట్టుగా
చేస్తూ అంటే ప్రజలను ఇక డబ్బుల రూపాన సంక్షేమ పథకాలు డబ్బుల రూపాన ఇవ్వడం అంటే ఏది మన కాన్పు అయినప్పుడు కిట్టులని మన సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన దాంట్లో వీటిని జోడించి డబుల్ బెడ్రూమ్ అని వీటన్నిటి కూడా మనం చేసిందే లేదు చేసింది ఏం లేదు. ఈ రకంగా ప్రజలను మైమరిపిస్తూ దాని వెనుక మొత్తం పూర్తిగా దోచుకొని వీళ్ళంతా ఆగమాగం పడి ఒకనాడు కేసీఆర్ ఆస్తులు ఎంత తెలంగాణ ఉద్యమ సమయంలో మేమందరం ఎంపటిన వాళ్ళమే. ఆ రోజు ఉద్యమ సమయంలో మీటింగ్లు పెట్టాలంటే డబ్బులు లేని పరిస్థితి, ఏమి లేవు కేసీఆర్కి ఆస్తులు. వీళ్ళిద్దరు కూడా అమెరికాలో ఉండ్రి బిడ్డ కొడుకు, వీళ్ళు మధ్యలో వచ్చారు. హరీష్ రావు ఉన్నాడు ఎంపటి, సంతోష్ రావు. అంటే వీళ్ళ పరిస్థితిని ఒకసారి అప్పటి పరిస్థితి 10 సంవత్సరాల తర్వాత వీళ్ళ పరిస్థితి ప్రజల సొమ్మంతా కూడా బొక్కిండ్రు. ఇప్పుడు పరిస్థితి ఏమైందంటే ప్రస్తుత గవర్నమెంట్ పరిస్థితి ఏమైందంటే నేను ప్రజలకు నిజాలు చెప్పాలని చెప్తాను. ఎందుకంటే గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎంత భయంకరమైన దాడి చేస్తుందో తెలుసు. ఎవరు దాడి చేస్తున్నది? టీఆర్ఎస్ వాళ్ళే. మన హరీష్ రావు, కేటీఆర్ వీళ్ళు ఏమైంది రుణమాఫీ, ఏమైంది 4000 పింఛని, ఏమైంది ఉద్యోగాలు అంటే వాళ్ళకి తెలుసు ఇక్కడ ఏం లేవని, వాళ్ళకి తెలుసు ఈ పెట్టెలో ఏం లేవని. కనుకనే ఎట్ట చేస్తాడో చూస్తాయి, ఎట్ట సంవత్సరం నడుపుతాడో చూస్తాం అని నిన్న ఎంత ముద్దుగా హరీష్ రావు పెద్ద శాటభారతం చదివాడు. దానికి వీళ్ళు ఏమంటారు, మళ్ళా కమిషన్లు తీసుకుంటారు, కమిషన్ మా మీద వేస్తారు. కమిషను విచారణ పేరుతున్న కమిషన్లు మాకు, కమిషన్లు మీకు. వీళ్ళకు మొత్తంగా అంటే వీళ్ళందరూ కూడా ఈ టీఆర్ఎస్ పాలనలో అసలు స్కామ్ లేదు, స్కీమే లేదు, ప్రతి దాంట్లో స్కామే. ఇక తవ్వుతే అన్నీ అదే పనుల మీద ఉన్నారు, వేరే పనే లేదు. వీళ్ళకు ఏ ఎమ్మెల్యే మీద ఆరోపణలు లేవు, ఏ ఎంపీటీసీ జెడ్పీటీసీ మీద ఆరోపణలు లేవు. ప్రతి వ్యక్తి మీద కూడా ప్రతి లేదు ఒక్కడని కాదు, అంత భయంకరంగా నడిచింది పాలన. ఈరోజు తెచ్చింది 200 రోజులు కాకముంపే 25,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొస్తే వడ్డీ 35,000 కోట్లు ఎక్కడైనా ఉంటుంది. 38,000 కోట్లు వడ్డీ కట్టిండ్రు, 25,000 కోట్లు అప్పు తీసుకొచ్చిండ్రు. అంటే నీకు పరిస్థితులు లేవు. కనుక ప్రజలేమో సావధానంగా దీన్ని అర్థం చేసుకుంటారు, కానీ ప్రతిపక్షాలు మాత్రం విరుసుకపడుతుంది. ప్రతిపక్షాలు అంటే మళ్ళీ బీజేపీని నేను కలపను, ఓన్లీ వన్ టీఆర్ఎస్ఏ. ఎందుకంటే వీళ్ళకి మొత్తం తెలుసు వ్యవస్థ అంతా, డబ్బులు ఉన్నాయా లేవా అనే వ్యవస్థ పూర్తిగా తెలుసు. కనుక మమ్మల్ని ఎటు చూసినా ఫెయిల్ చేయాలనే ఒక ప్రయత్నం తప్ప ప్రజల లోపల ఒక అవిశ్వాసాన్ని తీసుకురావాలని వీళ్ళు ఏం చేయలేకపోయిన, వీళ్ళే చేసిండ్రని. మొత్తం వీళ్ళు ఉన్నప్పుడు బాగుండే, వీళ్ళు వచ్చిన తర్వాత ఇన్ని అయినాయి, ఇన్ని కష్టాలు వచ్చినాయి, పింఛన్లు కూడా ఇవ్వలేదు. ఇంకాని 2 నెలల నుంచి పింఛన్ ఇవ్వలేదని, 4,000 ఏమైందని మన చంద్రబాబు నాయుడు గారిని మెచ్చుకుంటారు వీళ్ళు. నేను హరీష్ రావు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు చూడండి వచ్చిన ఏమంటే 4,000 సంతకం పెట్టిండు, కానీ అదే నోట మన ఇంకోటి కూడా చెప్పొచ్చు కదా, వచ్చిన ఏమంటే ఫ్రీ బస్ వచ్చిందనే విషయం చెప్పొచ్చుగా, వచ్చిన ఏమంటే ఉద్యోగాలు ఇచ్చారని చెప్పొచ్చుగా, అవునా కదా? అంటే అక్కడ ఫ్రీ బస్ చెప్పారు కానీ అక్కడ స్టార్ట్ కాలేదు, ఇక్కడ స్టార్ట్ అయింది. అక్కడ 4,000 దాని సంతకం పెట్టాడు, ఇక్కడ పెట్టలే. ఇవన్నీ కూడా అయితే ఈ అప్పుల కుప్పగా ఉన్న ఈ రాష్ట్రంలో ఈ నిధులను సమీకరించుకోవాలి, అభివృద్ధి బాటలో తెలంగాణ నడిపియాలి. ఒకవైపు వడ్డీలు కట్టాలి, ఒకవైపు సంక్షేమ పథకాలు చూడాలి, ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వాలా, 1వ తారీఖు వచ్చేవరకల్లా జీతాలు ఇవ్వాలా. అంటే నవయువకుడైన రేవంత్ రెడ్డి గారు తాను వాస్తవానికి మంత్రి కాలేదు ఈ దినాలు, ఆయన కూడా ఏ జెడ్పీటీసీ నుంచి కంటిన్యూగా వచ్చిండు ముఖ్యమంత్రి డైరెక్ట్. అయినా ప్రతిపక్ష నాయకుడిగా తన అనుభవాన్ని రంగరించి ఈ వ్యవస్థను గాడిలో పెట్టి తీసుకొని పోతున్నాడు. అయితే వీళ్ళు మమ్మల్ని అంటే లేని దానిలో తీసుకొచ్చి మీద పడేసి మేము ఇచ్చిన హామీలను ఖచ్చితంగా నెరవేరుస్తాం. వీళ్ళు కూడా గతంలో ఇచ్చిన వెంబడి వీళ్ళు ఇచ్చిన హామీలను లటిక్కిన ఏమి ఇవ్వలేదు ఒకటేసారి. ఇప్పటికీ డబుల్ బెడ్రూమ్ వాళ్ళని చెప్పుకుంటే 10 ఏళ్ళు అయింది, ఎవరు కూడా మంత్రి అవి ఇప్పటికే కిటికీలు డోర్లు అవన్నీ పీక్కొని పోతున్నారు, ఆ గోడలు కూడా కూలిపోయి ఆ శిథిలావస్థకు వస్తున్నాయి. అంటే ప్రభుత్వం అనేది ఒకసారి సంక్షేమ పథకాల గురించి మేము ఇచ్చిన హామీలు ఏవైతే ఒకటి చేర్చుకుంటూ పోతుంటాం. ఇక్కడ ఆ వ్యవస్థను చూసుకుంటూ కాపాడుకుంటూ మళ్ళీ ఆర్థిక విధానాన్ని పెంచుకుంటూ ముందుకు సాగేదిస్తున్నాం. ఖచ్చితంగా మేము ఇచ్చిన హామీలు ఏవైతేనో అవి ఖచ్చితంగా చేస్తాం. అదే రకంగా
బయట నుంచి కూడా కంపెనీస్ను పెంచే కార్యక్రమం, భూములు కూడా ఉన్నాయి. వాటిని పూర్తి కేసీఆర్ గారితో పూర్తిగా వేలం పెట్టి అమ్మేసిండు. కోకపేట చుట్టూ ఉన్న భూములు, ఆ భూములు, ఈ భూములు అన్నీ కూడా అమ్మేసి నేను వేలం పెట్టి. కానీ వాటన్నిటిని కూడా అమ్మకుండా దాని మీద తీసుకొచ్చి, ఎందుకంటే రాష్ట్రాన్ని ఇప్పుడు అవసరం కోసం చేసే పరిస్థితి వచ్చింది. వీళ్ళు చేసిన వాటిని వడ్డీలు కట్టడం కోసం చేసే పరిస్థితి వచ్చింది. లేకపోతే కరెంటు దానికన్నా డిస్కంలకు కన్నా డబ్బులు కట్టకపోతే వాళ్ళకి ఈ కరెంటు బంద్ అవుతుంది. కట్టక బంద్ చేయవలసిన అవసరం లే. కేసీఆర్ చేసిన కథకు కేసీఆర్ చెప్తుంటాడు కదా ప్రెస్ మీట్లు పెట్టి, నేటి దిగిన్నో దిగలేదు కట్టక బంద్ అయినట్టు బంద్ అయింది కరెంటు అంటాడు. కట్టక బంద్ చేసినట్టు అయిపోయింది కరెంట్. అంటే నీవు చేసినది ఎవరికి కనపడదు. నీవు సవాల్ చేసి వీళ్ళకు ఒక్కటే నేర్చుకున్నారు, తప్పునైనా సరే బల్ల గుద్ది దాని కమిషన్ ఎందుకు వేస్తారు మీరు మా మీద లేని మీరు పని చేతగాక సంక్షేమ పథకాలు చేయలేక మీరు మా మీద కమిషన్లని మేము ఆ దోపిడీ చేసినామని ఈ దోపిడీ చేసినామని ఎంత నిస్సిగ్గుగా వీళ్ళు మాట్లాడుతున్నారంటే నవ్వుకునే పరిస్థితి. అంటే ఏంది అంటే వీళ్ళకి మొత్తం తెలుసు, వీళ్ళు ఎట్ట చేస్తారో చూద్దామని చెప్పేసి అని కష్టాలను నెట్టేసి ఎట్ట వీడు నడుపుతారో చూద్దాం అని చెప్పేసి అని తమాషా చూస్తుంది ప్రభుత్వం. అయినా మీరు నవ్వినా మీరు బొక్కబొర్ల పడాల్సిందే. మీకు ప్రజలు మీకు తగిన శాస్త్రి చెప్పుకుంటూనే వస్తున్నారు. ఖచ్చితంగా ఈరోజు చూపెట్టినాం. మేము ఫెయిల్ అయినాం అన్నారు కదా, నిజానికి మేము ఫెయిల్ కాలే. టీఆర్ఎస్ ఫెయిల్ అయింది, ఒక సీటు కూడా లేకుండా. మేము పాస్ అయినాం, మాకు పాస్ మార్కులు వేసారు ప్రజలు. మాకు మూడు నెలల పాలనకే 100 రోజుల పాలనకే మాకు పాస్ మార్కులు వేసారు. కనుక మేము మా ప్రజల నమ్మకాన్ని మేము పొమ్ము చేయము. ఖచ్చితంగా మేము ఇచ్చిన ప్రతి హామీని ఒకటేసారి ఇవ్వమంటే ఎవరిని చేత కాదు. కేసీఆర్ చేత అయిందా? మిగులు బడ్జెట్ ఉన్న కేసీఆర్కి అయిందా? ఏది ఆయన కూడా రుణమాఫీలు చేసింది పరిస్థితి లేదు. సెకండ్ సారి చెప్తే అది దిక్కులేని పరిస్థితి అయింది. మొదటిసారి ఏమో సంవత్సరానికి 25,000 కోట్లు 25 కోట్లు ఇచ్చిండు, 25,000 మాఫీ చేసిండు, ₹1,00,000. ఇట్లా ఈ రకంగా చేసిండు. కానీ మీరు చేసింది ఏదో మంచిగా మేమేదో చేయలేము